బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ సీజన్ లో ఏ టీం క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వారే వా, పాయింట్స్ టేబుల్ లో ఏమైనా మలప. కిందున్న టీంలు పైన టీముల్ని వట్టిగానే ఓడిస్తుంటే కిక్కు మాత్రం మామూలుగా లేదు. ఆర్సీబీ అయితే జీటీ, ఆర్ఆర్ అయితే డీసీ, ఎస్ఆర్ఎస్ అయితే కేకేఆర్, పంజాబ్ అయితే మళ్ళీ జీటీ. పైన టీములకైతే వరుసగా లాస్ లో. ఎక్స్పెషల్లీ పంజాబ్ కైతే ఈ సీజన్ లో ఒక్క ఓటం లేకుండా ఉండే, అలాంటిది వరుసగా 2 ఓటంలు. ఇప్పుడు మొదలైంది అసలు సిసలైన ప్లే ఆఫ్స్ 4 అంటే. అరే ఏమైంది పేట బ్రో, మేమైతే అవే గేమ్ పోయినాం, చీటితో మ్యాచ్ ఆడినాం. మీరైతే మీ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్, అది ఎక్కడో లాస్ట్ లో ఉన్న కేకేఆర్ తో మ్యాచ్ ఓడిపోయినారు. అయినా మీరు మ్యాచ్ ఓడిపోయింది మా మంచికేలే, లేకపోయింటే మమ్మల్ని తొక్కుకుంటూ మీరు పాయింట్స్ టేబుల్ లో నంబర్ 1 పోయేవాళ్ళు. అయినా మ్యాచ్ చూడడానికి కర్త కర్మ క్రియ మొత్తం బ్యాటర్లే. అరే 9 ఓవర్లకి 100 రన్స్, 1-2 వికెట్లు. ఆ తర్వాత కనీసం ఒక 80 రన్స్ కొట్టింటే ఇక్కడ 180 రన్స్ అయ్యేది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టే బొక్క పెట్టిండ్రు, 165 కి ఆల్ అవుట్ అయ్యిండ్రు. అయినా మన ఉప్పల్లో బ్యాటింగ్ అంటే ఎట్లుండాలి, నీ ఆపోజిట్ బౌలర్లకి చుక్కలు చూపించాలి. అలాంటిది మిడిల్ ఆర్డర్ లో వట్టిగానే కొలాప్స్ అయ్యిండ్రు, మ్యాచ్ ని సంకనాకిచ్చిండ్రు. అయినా మా కేకేఆర్ ని చాలా తక్కువ అంచనా చేసి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎత్తుకుంటారా? చూపించినాం మా కేకేఆర్ రివెంజ్ ఏంటో చూపించిన. మా హోమ్ గ్రౌండ్ లో అడుగు పెట్టి మమ్మల్ని బొంద పెడతారు. ఇప్పుడు మీ హోమ్ గ్రౌండ్ లో అడుగు పెట్టినా మిమ్మల్ని వట్టిగానే ఫినిష్ చేసినాం. అట్లుంటుంది మరి కేకేఆర్ అసలు సిసలైన రివెంజ్ అంటే. అరే గుజరాత్ టైటన్స్ మజాక, పాయింట్స్ టేబుల్ లో నంబర్ 1 టీం అయినటువంటి పంజాబ్ ని ఓడించినాం, నంబర్ 2 అయినటువంటి ఆర్సీబీని ఓడించినాం. అదే టెంపోని అదే ఫామ్ ని మెయింటైన్ చేస్తాం. నీ వట్టిగానే ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతా. ఇక్కడ ఉన్నది గిల్, ప్రిన్స్ గిల్. నీ కథ మొత్తం ఏకదమ్ ఉంటది. ఎలాంటి టీం అయినా ఏ టీం అయినా వట్టిగానే ఫినిష్ చేస్తాం. మా గుజరాత్ టైటన్ పవర్ ఏంటో చూపిస్తాం. అరే ఏంది అయ్యారు బ్రో, వరుసగా మ్యాచ్లు గెలిచాల్సిన వాళ్ళు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయినారేంటి? ఈ సీజన్ లో పంజాబ్ అంటే తోపు తురుము అనేవాళ్ళు, ఇప్పుడు 2 మ్యాచ్లు బొక్క. నెక్స్ట్ మ్యాచ్ కింద మీరు బొక్క పెడితే ఏకంగా హ్యాట్రిక్ కొడతారు. ఏం చేయమంటావు పరాకు, మా బ్యాటర్లు కాస్త బొక్క పెట్టి అందుకే మ్యాచ్ కొంచెం పటాస్ అయింది. నెక్స్ట్ మ్యాచ్ లో వట్టిగా కంబ్యాక్ ఇస్తాం. మా పంజాబ్ ఏంటో చూపిస్తాం. ఈసారి 6-100 అయినా 100-6 అయినా కప్పు మాత్రం పంజాబ్ దే. అనుకోండి, మీరైతే అలానే అనుకుంటుండండి. నీ వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తాం. మా సిఎస్కే ప్రతాపం ఏంటో చూపిస్తాం. ఇక ఉన్న 5 మ్యాచ్లకి 4 మ్యాచ్లు గెలిచే చాలు. మా సిఎస్కే వట్టిగానే ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతాది. తెలుసు కదా, ప్లే ఆఫ్స్ లో అడుగు పెడితే కప్పు మాత్రం మా చెన్నైదేని. అరే మా ఢిల్లీ ఏం తక్కువ కాదు, 5 మ్యాచ్లు ఉంది. 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచే చాలు వట్టిగానే క్వాలిఫై అవుతాం. అయినా మా టీమ్ లో రాహుల్ అని ఉన్నాడు, పిచ్చ ఫామ్ లో ఉన్నాడు. ఇక మాకేం భయం, ఎలాంటి టీం అయినా సరే వట్టిగానే ఫినిష్ చేస్తాం. అయినా లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ ఏ విధంగా ఫినిష్ చేసాం, కుత్త పగలు కొట్టినాం. అట్లుంటుంది మా ఢిల్లీ క్యాపిటల్స్ తోని. అయినా లాస్ట్ మ్యాచ్ జస్ట్ ట్రయల్స్ చేసినాం, ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా అని. ఇక వట్టిగానే కంబ్యాక్ ఇస్తాం. నెక్స్ట్ మ్యాచ్ ఎవరైనా రాని వట్టిగానే బొంద పెడతాం. ఇక్కడున్నది కొడుకులాం, కాటరమ్మ కొడుకులాం, ఒక్కొక్కరిని రఫ్ ఆడిస్తాం.